దేవుని మాట జీవం కలిగింది. ఆయన మాటే మనల్ని నడిపించేది, ఆయన మాటే మనల్ని బ్రతికించేది. గత దినాలుగా ఎన్నో చక్కటి దేవుని మాటలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఎన్నో మాటలు మనల్ని ఆదరిస్తున్నాయి, ఎన్నో మాటలు మనల్ని బలపరుస్తున్నాయి. గడిచిన నెల ప్రారంభ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి మాట మాట్లాడారు. మనం పడిన వేళ మనం పడిపోయామనుకో, నువ్వు ఎక్కడ పడిపోయినా కానీ ఆయన ఏం చేస్తాడంటే ఆయన కుడి చేతితో మనం లేపుతాడు. నువ్వు తెలియని ప్రాంతాలు వెళుతున్నా, తెలియని పరిస్థితుల్లో నడుస్తున్నా కానీ నీ కుడి చేయి పట్టుకుని ఆయన నడిపిస్తాడు అంటూ చక్కని వాగ్దానంతో కూడిన మాటలు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడటం జరిగింది. మరొక్కసారి ఈ రాత్రి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు కీర్తన 17-15 వాక్యాన్ని మరొక్కసారి చదువుకుందాం. దావీదు కీర్తన 17వ కీర్తన 15వ వాక్యం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. దేవునికి స్తోత్రం. ఎందుకో ఈ నెల అడుగు పెట్టబోతుండగా నా దేవుడు చెప్పమంటున్న మాట ఏంటంటే, నీ ఆశ నేను తీరుస్తాను. ఆశ లేని మనిషి ప్రపంచంలో ఎవడో లేడు. ప్రతి ఒక్కరికి ఆశ. పిల్లలు చక్కగా చదవాలని తల్లిదండ్రులకు ఆశ, చక్కటి వ్యాపారం చేయాలని కుటుంబ సభ్యులకు ఆశ, కుటుంబంలో సంతోషం ఉండాలని ఆశ, పిల్లలకి చక్కటి ఉద్యోగం రావాలనే ఆశ. ఇట్లా మానవ జీవితంలో ఎన్నో ఆశలు ఉంటాయి. కానీ భక్తుడైన వాడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీ స్వరూప దర్శనముతో నా ఆశను నేను తీర్చుకుంటాను. దేవునికి స్తోత్రం. ఆయన స్వరూప దర్శనముతో ఆశ తీర్చబడాలి. 5 నెలలు ముగించబడ్డాయి. 6వ నెలలోకి అడుగు పెడుతున్నావుగా. ఈ సంవత్సరంలో ఎన్నో ఆశలతో అడుగు పెట్టుంటావు. కుటుంబంలో ఈ కార్యం జరగాలని, బిడ్డల జీవితంలో ఈ మేలు పొందుకోవాలని, వ్యాపారం దీవించబడాలని, వేసిన పంట ఫలాభివృద్ధికరంగా మార్చబడాలని ఎన్నో ఆశలతో నువ్వు అడుగు పెట్టావు. 5 నెలలు ముగించబడ్డాయి. ఇంకా కళ్ళ ముందు ఉంది కొన్ని దినాలేగా. నీ ఆశ తీర్చబడాలంటే భక్తుడైన వాడు ఏమంటున్నాడంటే, అయ్యా నా ఆశ తీరుతుంది. ఎప్పుడు నా ఆశ తీరుతుందంటే, నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుంటాను. దేవునికి స్తోత్రం. స్వరూప దర్శనం, ఆయన ముఖ దర్శనం. ఈరోజు మన ఆశ తీర్చబడాలి అంటే ఆయన మన ఎదుట ఉండాలి. ఆయన మన ఎదుట ఉండాలంటే మనం ఆయన ముందు ఉండాలి. ఏంటి దేవుని స్వరూపం? వాక్యమే దేవుడు. వాక్యమై ఉన్నవాడు యేసయ్యే. ఈరోజు నీ ఆశ తీర్చబడాలంటే నీ కళ్ళ ముందు నీ స్వరూప దర్శనం వాక్యమై ఉండాలి. వినబడుతున్న వాక్యం, ప్రకటిస్తున్న వాక్యం, నీ మనస్సులో దాగి ఉన్న వాక్యం, ఈ వాక్యము ఏమై ఉండాలంటే నీ స్వరూప దర్శనమై ఉండాలి. నీ ఆశ అదే తీర్చాలి. దేవునికి స్తోత్రం. చాలామంది వాక్యాలు వినపడతాయి, ఎన్నో వాక్యం మనం చదువుకుంటాం, అయినా కానీ కలవరంతోనే బయటికి వెళతారు. బైబిల్లో అధ్యాయం అంతా చదువుతారు కానీ ముఖంలో వెలుగు ఉండదు. ఈరోజు నా దేవుడు చెప్పమంటున్న మాట ఏంటంటే, నీ ఆశ నేను తీరుస్తాను. ఈ 6వ నెలలోకి అడుగు పెడుతున్నావుగా. నీ ఆశ ఏదైనా, నీ కోరిక ఏదైనా, నీ ఇబ్బందులు ఏదైనా, నీ కలవరాలు ఏదైనా నేను తీరుస్తాను. ఎలా తీర్చబడతాయి? నీ స్వరూప దర్శనముతో నా ఆశ నేను తీర్చుకుంటాను. దేవుని స్వరూప దర్శనం మనకు కావాలి. ఏంటయ్యా దేవుని స్వరూప దర్శనం అంటే, పొద్దున్న లేకంగానే ఎదురుకుండా ఫోటో పెట్టుకుంటాం కాదు, వాక్యం పెట్టుకో. ఎదురుగా లేకగానే చక్కగా ఉదయం లేకగానే చక్కటి వాక్యం చదువుకో. మన ఆశ తీర్చేది వాక్యమేనండి. అందుకే నా ఆశ ఇటు పక్క వెళ్ళే వాళ్ళందరూ కూడా చక్కగా బళ్ళు వేసుకుని వెళ్తున్నా, ఎవరు వెళ్తున్నా, నేను అమ్మన్న అక్కడ కుర్చీ చేసుకుని కూడా నేను చూస్తున్నా.
ఎవరు వెళ్ళినా కానీ 2 నిమిషాలు ఆగి ఇలా ఇలా అంటున్నారు. నేనేమంటానంటే చక్కని వాగ్దానం మందిరం బయట స్థిరంగా అట్లా ఉండాలి. ఆ వాగ్దానం చదవగానే వాళ్ళు కలవరాలు పోయి బయటికి వెళ్ళాలి. వాక్యమే మన ఆశ తీర్చాలి. అందుకే భక్తుడు ఏమన్నాడంటే, నీ స్వరూప దర్శనముతో నా ఆశను నేను తీర్చుకుంటాను. 6వ నెలలోకి అడుగు పెడుతున్న నీతో నా దేవుడు చెప్పమంటున్న మాట, నీ ఆశ తీర్చేది ఒక్కటే. మనుషులు కాదు, సమాజం కాదు, నీ ఎదురుగుండా ఉన్న బలవంతులు కాదు, డబ్బు ఉన్నవాళ్ళు కాదు, బలం ఉన్నవాళ్ళు కాదు, వీళ్ళెవరు నీ ఆశ తీర్చరు. ఇప్పుడు దాకా వాళ్ళెంబడి వీళ్ళెంబడి పట్టావు నీ ఆశ తీరుస్తని, అటు ఇటు తిరిగావు నీ ఆశ తీర్చబడదని. ఎందుకో ఈ నెల ప్రారంభ దినాలలో అడుగు పెడుతున్న నీతో నా దేవుడు చెప్తున్నాడు, నీ ఆశ నేను తీరుస్తాను. దావీదు అతని ఆశ తీర్చబడింది. ఎలా? డబ్బు కాదు, బలము కాదు, ఆస్తి కాదు, అంతస్తులు కాదు, నీ స్వరూప దర్శనముతో నా ఆశ నేను తీర్చుకుందును. ఈరోజు నీ ఆశ తీర్చబడాలా? ఈ ఆశ వివాహమా, వ్యాపారమా, ఉద్యోగమా, పిల్లల, వ్యవసాయమా, అది ఏ ఆశ అయినా కానీ ఆయన స్వరూప దర్శనం అందే నీ ఆశ తీర్చబడాలి. ఏంటయ్యా ఆయన స్వరూప దర్శనం అంటే? వాక్యమే. వాక్యమై ఉన్న దేవుడే నీ స్వరూప దర్శనం అందు నిలబడాలి. వాక్యమే నీతో మాట్లాడుతున్న వేళ సరి చేసుకోవాలి. వాక్యమేగా నీ ఆశ తీర్చబడేది. నీ ఆశ నేను తీరుస్తాను. 42వ కీర్తన 1వ మాట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఒక దుప్పి ఎడారిలో ఒక దుప్పి అలా పరిగెడుతుంది అనుకో, అక్కడ నీళ్లు కనపడినాయి అనుకో, అది ఎంత ఆశపడద్ది, ఎంత ఆశగా నీళ్ళ దగ్గరికి వెళ్ళద్ది. అట్లాగంట దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. ఈరోజు ఎందుకున్న దేవుడు చెప్పకనే చెప్తున్న మాట ఏంటంటే, నీ ఆశ తీర్చబడాలి. నీ ఆశ తీర్చబడాలంటే ఎవరు? ఇదిగో దేవుని స్వరూపముతో నీ ఆశ తీర్చబడింది. నీ ఆశ తీర్చబడాలంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నువ్వు దేవుని కొరకు ఆశపడాలి. దేవుని వాక్యం కొరకు పరిగెత్తాలి. దేవుని పరిచర్య కోసం పరిగెత్తాలి. దేవుని పని కోసం పరుగులెత్తాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకే నా ప్రాణం ఆశపడుతుంది. ఈరోజు నీ ఆశ ఏదైనా సరే తీర్చబడాలంటే ఒక దుప్పి నీటి కొరకు ఎట్లా పరిగెడద్దో దేవుని కోసం అట్లా పరిగెట్టాలి. మందిరమైనా, ఆరాధన అయినా, పరిచర్య అయినా, సువార్త అయినా, ఏదైనా సరే కష్టం అనుకోకుండా నువ్వు నష్టపోయినా పర్లేదు, దేవుని పనిలో కనుక నువ్వు పరిగెత్తగలిగితే నీ ఆశను నా దేవుడు తప్పక తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ స్వరూప దర్శనముతోనే అయ్యా నా ఆశ నేను తీర్చుకుంటానయ్యా. డబ్బొద్దు, బంధువులొద్దు, బలం వద్దు, ఎవరొద్దు, అవసరంలే. నా ఆశ తీర్చబడాలంటే నువ్వు నా స్వరూప దర్శనం అందుంటే చాలు. నా ఆశ తీర్చబడితే వాక్యం మనతో ఉంటే చాలు, మన ఆశ తీర్చబడుతుంది. ఈ 2025 సంవత్సరం నీ ఆశ ఏంటి? 5 నెలలు అయిపోయాయి, నీ ఆశ తీరలేదా? ఈ 6వ నెలలోనికి అడుగు పెడుతున్నా నీతో నా దేవుడు చెప్తున్నాడు, నీ ఆశ నేను తప్పక తీరుస్తాను. నువ్వు చేయవలసింది ఏంటి? ఇదిగో దేవుని స్వరూప దర్శనమందు, ఆయన వాక్యమందు నీ ఆశ తీర్చబడద్ది. దానికోసం పరిగెత్తా. ఒక దుప్పి నీటి వాగుల కోసం పరిగెత్తినట్లు దేవుని కోసం నువ్వు పరిగెత్తాలి. అప్పుడు నీ ఆశ తీర్చబడుతుంది. ఎంతకాలం ఎక్కడికెక్కడికో పరిగెట్టావు, ఎటుటో పరిగెట్టావు, దేనికోసం ప్రాకులాడావు, నీ ఆశ తీర్చబడలేదు. అది ఏ ఆశ అయినా కానీ, నీ పిల్లల విషయంలో కార్యం జరగాలని ఆశపడ్డావా? నీ పిల్లలు చక్కటి చదువు చదివి మంచి ఉద్యోగం పొందుకోవాలని ఆశపడ్డావా? మంచి వ్యాపారం చేయాలని ఆశపడ్డావా? చక్కటి పొలం కొనుక్కుని ఆ పొలంలో చక్కటి విత్తనాలు చల్లాలని ఆశపడ్డావా? బిడ్డకి చక్కటి వివాహం చేయాలని ఆశపడ్డావా? వివాహం అయిన నువ్వు చక్కటి పిల్లలు కావాలని ఆశపడ్డావా? ఏ ఆశను పడినా కానీ నీ ఆశ తీర్చబడాలి అంటే ఆయన స్వరూప దర్శనం అందే నీ ఆశ తీర్చబడునుగాక. ఆమేన్.
ఒక దుప్పి నీటి వాగుల కోసం పరిగెత్తినట్లు దేవుని కోసం నువ్వు పరిగెత్తగలిగితే ఈ 6వ నెల ఈ ప్రారంభ దినాల్లో నా దేవుడు చెప్తున్నాడు, నీ ఆశ తప్పక నెరవేరుద్ది. పరిగెత్తుతానే ఉండు, నీ ఆశ దేవుడు నెరవేరుస్తాడు. ఒకసారి ఒక దైవజనులు చెప్పారు ఈ వాక్యాన్ని బట్టి, దూరంలో దుప్పు ఉందంట, ఒక తప్పిపోయి ఒక ఎడారిలో పడింది, దాహం వేస్తుంది, నీటి కోసం పరిగెడుతుంది. ఎండమావులు కనపడుతున్నాయి, పరిగెడుతుంది, అక్కడికి వెళ్తే నీళ్ళు లేవు. మరలా కొంత దూరం వెళ్తుంది, ఎండమావులు కనపడుతున్నాయి, నీళ్లు కాదు. మరలా కొంత దూరం వెళ్తుంది, దుప్పి నీటి వాగుల కోసం పరిగెత్తింది, ఆగల, అక్కడ లేకపోయినా పరిగెత్తింది. అది ఏమీ లేదని అక్కడే ఉందనుకో, ఆ ఎడారిలోనే ఉండేది. అట్లా అవి నీళ్లు అనుకుని ఆ దుప్పి అడిపోయి తప్పిపోయిన అడవిలోకి పోయిందంట. అక్కడ చక్కటి నీళ్లు దొరికినాయంట, తాగిందంట, చక్కగా క్షేమంగా ఉందంట. ఈ రోజున మానవులైన ప్రజలు ఏం చేస్తున్నారంటే పరిగెత్తడం ఆపుతున్నారు. ఇక్కడ నీళ్లు కనపడుతున్నాయి, నేను వెళ్తున్నాం, కానీ అక్కడ నీళ్లు దొరకట్లా. వెనక్కి వెళ్తున్నావా, ఎదరికి వెళ్తున్నావా? ఈరోజు చాలామంది చూడండి, నేను ఈ 7 సంవత్సరాలు ఈ సేవా పరిచర్యలో నా కళ్ళ ముందు ఎంతోమంది కనపడ్డారు. అమ్మా మీరు మందిరానికి వచ్చారుగా, ఒకప్పుడు ఆ సభలో మీరు కనపడ్డారు, అదేంటి మరలా ఇప్పుడు వెనక్కి వెళ్ళారు అంటే నీళ్లు దొరకలేదయ్యా, నీళ్లు దొరక్క వెనక్కి వెళ్ళాం. నీళ్లు దొరక్క కాదు, దేవుడు నేను పరీక్షించాడు, ఉంటావా ఎదరికి వెళ్తావా అని. నువ్వేం చేసి ఎదరికి వెళ్ళలేకపోయావు. ఎదరికి వెళితే నువ్వు నీళ్ళే చూసావు, నువ్వు నీళ్ళే కావాలని అడిగావు. దేవుడు ఆ దుప్పుకి ఏం చేశాడో తెలుసా, నీళ్లతో పాటు అది ఎక్కడైతే తప్పిపోయిందో మరలా అక్కడికి నడిపించాడు. ఎవరైతే బంధువులని కోల్పోయిందో, ఎవరైతే దాని సహవాసం కోల్పోయిందో మరలా తీసుకువెళ్ళి చక్కటి కుటుంబాన్ని కట్టాడు దేవుడు. ఈరోజు చాలామంది వస్తారు, వెనక్కి వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే నీళ్లు దొరకలేదండి. ఈరోజు నీ ఆశ తీర్చబడాలంటే ఒక దుప్పి నీటి వాగుల కోసం పరిగెత్తినట్టు నువ్వు దేవుని కోసం పరిగెత్తాలి. ఆయన స్వరూప దర్శనమే నీ ఆశ తీర్చబడుతుంది. మరి ఈ నెలలో అడుగు పెట్టబోతున్న నీతో నా దేవుడు తేటగా మాట్లాడుతున్న మాటలేవి. మరొక మాట చదువుకుందాం. 63వ కీర్తన 2వ వాక్యం. 63:2. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఈరోజు నీ ఆశ తీర్చబడాలంటే నువ్వేం చేయాలి? నీ ఆశ తీర్చబడాలంటే మొదటిగా నువ్వు చేయవలసింది ఆయన దర్శనం అంటే వాక్యం. రెండోదిగా నువ్వు చేయవలసింది దేవుని కోసం పరిగెత్తాలి. 1 వాక్యమే నీ స్వరూపమందు ఉండాలి. 2 దేవుని కోసమే నువ్వు పరిగెత్తాలి. 3 నీ ఆశ తీర్చబడాలి అంటే ఇదిగో ఏం చేయాలో తెలుసా? నీ బలము నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీ ఆశ తీర్చబడాలంటే నువ్వు ఉండవలసింది ఎక్కడ? పరిశుద్ధాలయంలో. దావీదు ఏం చేశాడు? ప్రభువా ఇదిగో నీ ప్రభావమును చూడాలని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఈరోజు నీ ఆశ తీర్చబడాలని దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టావు. ఈ నెల ఈ ప్రారంభ దినాలలో నీ ఆశ ఏదైనా, నీ కోరిక ఏదైనా తీర్చబడాలంటే మొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన స్వరూపమందు అంటే వాక్యము నీ యందు ఉండాలి. నువ్వు చేయవలసింది ఏంటంటే ఒక దుప్పి నీటి వాగుల కోసం పరిగెత్తినట్లు దేవుని కోసం నువ్వు పరిగెత్తాలి.
మూడవదిగా నువ్వు చేయవలసింది ఏంటంటే పరిశుద్ధాలయమునందు. మరి ఈరోజు ఈ 3 అనుభవాలు కనుక నీలో ఉంటే ఆ దేవుడు తప్పక నీ ఆశను తీరుస్తాడు. ఆ దేవుడు తప్పక నీ కోరికను తీరుస్తాడు. మొదటిది ఆయన చూడాలి అనే ముఖ దర్శనం. అదే కదా స్వరూపమందు ఆయన చూడాలి, దేవుని చూడాలనే ముఖ దర్శనం. ఆ ముఖ దర్శనం కోసం నువ్వు ఆశపడు, నీ ఆశ తీర్చబడతాయి. రెండోది ఏంటంటే ఆయన బలమును ఆయన ప్రభావాన్ని చూడాలని. ఏంటి ఆయన బలం ఆయన ప్రభావం? ఒక దుప్పి నీటి వాగుల కోసం పరిగెత్తినట్లు నువ్వు దేవుని కోసం నువ్వు పరిగెత్తగలిగితే ఆయన బలమును ఆయన ప్రభావం నువ్వు తప్పక చూస్తావు. నీ ఆశ తీర్చబడతాయి. నీ ఆశ తీర్చబడాలంటే ఆయన మందిరావరణాన్ని చూడాలి అనే ఆశ నీకు, అనే కోరిక నీకు ఉండాలి. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నీతో నా దేవుడు చెప్తున్న మాటలు, ఈ 6వ నెలలో అడుగు పెడుతున్నావు. అయ్యా నా ఆశ తీర్చవా? ఎలా తీర్చబడుద్ది? ఆయన ముఖ దర్శనం చూడాలి అనే ఆశ నీకు కలగాలి ముందు. ఏంటి ఆయన ముఖ దర్శనం అంటే? వాక్యం, నీ స్వరూపమందు. దావీదు అన్నాడు, అయ్యా నా ఆశ నేను తీర్చుకుంటాను. ఎట్లా? నీ స్వరూప దర్శనముతో నా ఆశ నేను తీర్చుకుంటాను. ఈ మాట ఎంతగానో బలపరిచింది. ఇన్ని రోజులు నా ఆశది నా ఆశది నా ఆశది, ఈ ఆశ తీర్చబడాలి, ఈ ఆశ తీర్చబడాలని అటు చుట్టూ ఇటు చుట్టూ ఆడు చుట్టూ ఈడు చుట్టూ తిరిగే కానీ ఆయన స్వరూపమందు ఆయన ముఖ దర్శనం వైపు మాత్రం చూడాలి. ఆయన ముఖ దర్శనం కనుక నీకుంటే ఆశ తప్పక తీరుతుంది. ఆయన మందిరంలో ఉండాలి అనే ఆశ నీకుంటే నీ ఆశ తప్పక తీరుతుంది. ఇదిగో ఒక దుప్పి పరిగెత్తినట్టు దేవుని కోసం పరిగెత్తాలి. అది ఆగల, ఆలిసిపోవాలి. నువ్వు ఎక్కడ ఆలిసిపోవద్దు, ఎక్కడ ఆగొద్దు. దేవుని కోసం పరిగెత్తండి. దేవుడు తప్పక మీ ఆశ తీరుస్తాడు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే పరలోక రాజ్యంలో ఆయన దానిని లిఖించి ఉంచాడు. ఒక దుప్పి పరిగెత్తినట్టు పరిగెత్తండి. దేవుడు తప్పక ఆశ తీరుస్తాడు. ఏనాటికైనా కానీ మనుషులు ఆశ్చర్యపడే రీతిగా దేవుడు మీ కుటుంబాల్లో కార్యాలు చేస్తాడు. ఎందుకు? ఈ 2025 సంవత్సరం సగ సంవత్సరం ముగించబడి 6వ నెలలోని అడుగు పెడుతున్నావు. ఈ నెల ప్రారంభ దినాలు నా దేవుడు చెప్తాడు, ఈ మిగిలిన నెలలు నీ ఆశ తీర్చబడాలి. నీ ఆశ తీర్చబడాలి. ఏంటి నీ ఆశ? దేవుని దగ్గరికి రా. ఈ రాత్రి దేవుని దగ్గర ప్రార్థన చేయ. నా ఆశ ఇది. ఈ సంవత్సరం నేను ఇది ఆశపడ్డాను. ఈ కార్యం జరగాలని, నీ మేలు పొందుకోవాలని, దీవెన చూడాలని ఆశపడ్డానయ్యా అంటూ దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆయన ముఖ దర్శనం కనుక నువ్వు పొందుకోగలిగితే, దేవుని కొరకు నువ్వు పరిగెత్తగలిగితే, దేవుని మందిరంలో దేవుని ఆవరణంలో నువ్వు ఉండగలిగితే, ఆయన చక్కటి మాట నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆశ నేను తీరుస్తాను. నీ ఆశ నేను తీరుస్తాను. చివరికి ఇంకో మాట చెప్తాను. 84వ కీర్తన 2వ వాక్యం. 84:2. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలేస్తుంది. చూసారా? ఈరోజు నీ ఆశ ఏదైనా సరే, నీ ఆశ తీర్చబడాలంటే మొదటిగా ఇదిగో యెహోవా మందిర ఆవరణము చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తుంది. ఈరోజు కీర్తనాకారుడు తన అనుభవాన్ని నీతో పంచుకుంటున్న మాటలు ఇవి. అతని ఆశ తీర్చబడింది. ఎలా తీర్చబడింది? దేవుని ముఖ దర్శనం, ఆయన బలము, ఆయన ప్రభావం, దేవుని మందిరం. వీటి కోసం ఆశపడాడు. దేవుడు అతని ఆశను తీర్చాడు. ఆయన మందిరం అంట చూడాలని ఎంతో నేను ఆశపడ్డాను, ఎంతో ఆశపడ్డాను. మరి ఈరోజే నీ మాటలు వింటున్న తర్వాత అయినా సరే నీ ఆశ తీర్చబడాలంటే మొదటిగా ఆయన ముఖ దర్శనము చూడాలి. ఆయన వాక్యము స్వరూపమందు, నీ స్వరూపమందు ఆయన వాక్యం ఉండాలి.
ఆశ కోసం నీవు పరిగెడితే దేవుడు నీ ఆశ తప్పక తీరుస్తాడు. ఆయన బలమును ఆయన ప్రభావం కోసం పరిగెత్తాలి. ఒక దుప్పి నీటి కోసం పరిగెత్తినట్లు నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని పని కోసం పరిగెత్తు, దేవుని పరిచర్య కోసం పరిగెత్తు. ఆయన నీ ఆశ తీరుస్తాడు. నువ్వు ఆశపడాలి దేవుని మందిర ఆవరణంలో ఉండాలని, చూడాలని. నా ప్రాణం ఎంతో ఆశపడింది, సొమ్మసిల్లిపోయింది. ఈరోజు చాలామంది దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపరిచేవారు ఎంతోమంది ఉన్నారు. ఎట్లా నీ ఆశ తీరద్ది? ఎట్లా తీరద్దు నీ ఆశ? ఈ పరిస్థితి ఏదైనా సరే దేవుని సన్నిధిలో నువ్వు అడుగు పెట్టగలిగితే ఆ దేవుడు తప్పక నీ ఆశను తీరుస్తాడు. ఎందుకు? ఈ జూన్ నెల ఈ మొదటి తారీఖులకు నువ్వు అడుగు పెడుతున్నవాడు, నీ ఆశ ఏదైనా తీర్చబడాలని నా దేవుడు కోరుకుంటున్నవాడు. దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా ఈ సంవత్సరం ఈ కార్యం జరగాలని ఆశపడ్డాను, నిజమే, నా ఆశ తీర్చాలని వారి దగ్గరికి వీరి దగ్గరికి అటు ఇటు ఇటు అటు తిరుగులాడా, కానీ నీ ముఖ దర్శనం నాకు లేదు. నా ఆశ తీర్చబడాలని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి పరిగెత్తానయ్యా, దుప్పి నీటి వాగుల కోసం నీ దగ్గరికి పరిగెత్తలేకపోయాను. అందుకే నా ఆశ తీరలేదు. నా ఆశ తీర్చబడాలని అటు ఇటు ఆ చెట్టుకి ఈ పుట్టకి అటు ఇటు తిరగలాడానయ్యా, నీ మందిరంలో మాత్రం నిలబడలేకపోయాను, నీ మందిర ఆవరణలో మాత్రం కూర్చోలేకపోయాను. దావీదు నీ మందిరావరణం కోసం ఆశపడ్డాడంట. అతని ప్రాణం సొమ్మసిల్లిపోయింది మందిరాన్ని చూడాలని. ఈరోజు మీ ఆశలు తీర్చబడాలన్న దేవుడు చెప్పకనే చెప్తున్నట్లు. నీ ఆశ తీర్చబడాలి, ఆయన ముఖదర్శనం కావాలి. నీ ఆశ తీర్చబడాలా? ఆయన ప్రభావం కోసం పరిగెత్తాలి. నీ ఆశ తీర్చబడాలా? దేవుని మందిరం చూడాలని, దేవుని మందిరంలో ఉండాలని అనే ఆశ గనక నీకుంటే తప్పక నా దేవుడు ఈ మిగిలి ఉన్న ఈ 7 నెలల్లో మీ ఆశను తప్పక నా దేవుడు తీర్చునుగాక. ఆమేన్.